అనగనగనగనగనగా ఒక అడవిలో ఒక తల్లి కోతి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అప్పుడే తినేసరికి దానికి హాయిగా నిద్రొస్తుంది. కానీ దానికొక పిల్ల ఉంది. ఆ పిల్ల కోతికి ఎన్నో సందేహాలు వస్తూ ఉన్నాయి. అవేంటంటే, మనకి తోక ఎందుకుంది? అది ఇంత పొడుగున ఎందుకుంది? వేరే జంతువులకి వాటి సైజుకి తగ్గట్టున్నాయి తోకలు. కానీ మాకెందుకు ఇంత పొడుగున ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంది. మరి పక్షులకి కాళ్ళొక్కటే ఉన్నాయి. చేతులు లేవేంటి? మరి ఏనుగుకి దాని ముక్కెందుకు అంత పొడుగునుంది? మరి పాముకి అసలు కాళ్ళు లేవు, చేతులు లేవు ఎలాగా? అని ఆలోచిస్తూ ఉంటే దానికి పక్కనే ఉన్న వాళ్ళ అమ్మకు కనిపించేసరికి అమ్మను నిద్రలేపింది. అమ్మా, నాయి కొన్ని ప్రశ్నలున్నాయి. నువ్వు చెప్పవా? అంటూ అడిగింది. ఏంటో అడుగమ్మా, చెబుతాను అని అంది తల్లికోతి. అప్పుడు పిల్లకోతి, మనకెందుకమ్మా ఇంత పొడవు తోకలు ఉన్నాయి అని అడిగింది పిల్లకోతి. అప్పుడు తల్లికోతి, మనము చెట్ల మీదనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కదా, మరి ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద నుంచి ఎగిరి దూకేటప్పుడు ఒక్కోసారి జారిపోతుంటాం. అలాగ జారిపోకుండా మన తోకలు గట్టిగా పట్టుకోవటానికి ఉపయోగపడతాయి. మనం తోకలతోటి వేలాడినట్టు ఇంకే జంతువు కూడా వేలాడదు. అదే కదా మనలో ఉన్న ప్రత్యేకత అని చెప్పింది. ఆ తర్వాత, మరి ఏనుక్కెందుకమ్మా ముక్కు అంత పొడుగునుంది? మళ్ళీ కొంగకెందుకమ్మా మరి కాళ్ళే ఉన్నాయి, చేతులు లేవు? ఇంకా ఎలా ఎగురుతుంది అదంత ఆకాశంలోకి? ఇంకా పామేంటమ్మా అసలు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, అది ఎలా తిరుగుతుంది, ఎలా తింటుంది, ఎలా నడుస్తుందమ్మా అని ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ మైండ్ తినేసింది వాళ్ళ అమ్మది. అప్పుడు తల్లి కోతికి ఏం చేయాలో తెలియక, అబ్బో, నీకు మిత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళనే అడుగు తెలుసుకో, వాళ్ళు నీ ప్రశ్నలకు సమాధానం చెబుతారు అని తల్లి కోతి పిల్ల కోతితో చెప్పింది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను వాళ్ళందరినీ అడుగుతాను. వాళ్ళు ఏం చెబుతారో, వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుంటాను అని పిల్ల కోతి చెప్పింది. అప్పుడు తల్లి కోతి, సంతోషంగా వెళ్ళిరామ్మా, నువ్వు వెళ్ళి నీ సందేహాలన్నీ తీర్చుకో అని చెప్పింది. సరే సరే, నేను వెళ్తానమ్మా, నా సందేహాలను తీర్చుకుంటాను. మొదట ఏనుగు దగ్గరికి, తర్వాత కొంగ దగ్గరికి, తర్వాత పాము దగ్గరికి వెళ్తాను. ప్రస్తుతానికి ఈ సందేహాలే ఉన్నాయి నా దగ్గర. ఆ తర్వాత ఎవరైనా కనపడితే వెళ్తాను, లేదంటే తిరిగి నీ దగ్గరికి వస్తాను అని చెప్పింది. సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది అని తల్లికోతి నిద్రపోసాగింది. పిల్లకోతి, ఓకే ఓకే, నువ్వు ప్రశాంతంగా పడుకో అమ్మా, నేను వెళ్ళి నా ప్రశ్నలన్నిటికీ జవాబులు కనుక్కొని వస్తాను అని అంది. తర్వాత ఏనుగు దగ్గరికి వెళ్ళింది. ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు, నీకెందుకు నీ ముక్కు అంత పొడుగునుంది? నువ్వు అంత గాలి పీల్చుకుంటావా ఏమిటి అని అడిగింది. అప్పుడు ఏనుగు, నువ్వు ఇది తెలుసుకో మిత్రమా, ఇది ముక్కు కాదు, తొండం అని అంది. అవును, నీకు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగింది. అప్పుడు ఏనుగు, సరే, నువ్వు చేత్తో తింటావు, నాకు చేతులు నీలాగా లేవు కదా, అందుకే నేను నోటితోనే తినాలి. నా నోరు ప్రతిదీ అందుకోలేదు, తలకాయ పెద్దగా ఉంది కదా, అందుకని చిన్న చిన్న వస్తువులు తినాలంటే ఒక్కోసారి కుదరదు. అందుకని ఆ చిన్న వస్తువులైనా పెద్ద వస్తువులైనా పైనున్న కొంచెం చెట్లనైనా కానీ నా తొండంతో విరుచుకొని నోట్లోకి తీసుకొని తింటానన్నమాట. అర్థమైందా? నీళ్ళు కూడా తొండంతో తాగుతాను. తెలిసిందా ఇప్పుడు నీకు నా ఉపయోగాలు ఏమిటో, నా తొండం ఉపయోగాలు ఏమిటో అని ఏనుగు చెప్పింది. ఆ తర్వాత ఎలుగుబంటి కనబడితే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళింది. ఎలుగుబంటిని, నీకెందుకు నీ ఒళ్ళంతా జుట్టే ఉంది అని కోతి అడిగింది. ఎందుకంటే చలికాలం మీకు చల్లగా ఉంటుంది, కానీ నాకు వెచ్చగా హాయిగా ఉంటుంది. ఎందుకంటే నా ఒళ్ళంతా ఈ జుట్టు ఉంది కదా, ఈ జుట్టు వల్ల
నాకు చాలా చలిగా ఉన్నా కానీ అస్సలు చలి పెట్టదు. బాగా హాయిగా వేడిగా వెచ్చగా ఉంటుంది. అప్పుడు నేను గుహల్లోకే వెళ్ళాలని లేదు, ఎక్కడైనా పడుకుంటాను, ఈజీగా పడుకోగలను అని ఎలుగుబంటి కోతితో చెప్పింది. ఓహో, నీ ఒంటి మీద ఉన్న జుట్టు వల్ల ఇదన్నమాట ఉపయోగం. సరే, నాకు అర్థమైందిలే అని కోతి దాంతో చెప్పింది. అలాగే, నీకు అర్థమైతే అంతే చాలు అని ఎలుగుబంటి చెప్పింది. సరే, నేను వేరే మిత్రుల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళొస్తాను అని కోతి అనగానే, అలాగే మిత్రమా, వెళ్ళు, నీకెన్ని సందేహాలుంటే అన్ని సందేహాలు వేరే వాళ్ళని కూడా అడుగు అని చెప్పేసింది. కోతి ఇక వెంటనే కొంగ దగ్గరికి వెళ్ళింది. కొంగ కొంగ, నువ్వు ఎలా ఎగురుతున్నావు పైకి? మాకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, నీకు కాళ్ళే ఉన్నాయి, మరి చేతులేయి అని అడిగింది. మాకు చేతులుండవు, చేతులకు బదులుగా రెక్కలు ఉంటాయి. ఆ రెక్కల సహాయంతో మేము చాలా ఎత్తులో అయినా కానీ ఎగరగలుగుతాం. మాకు ఏదన్నా ప్రమాదం ఉంది అని తెలిసిందంటే వెంటనే పైకి ఎగిరిపోతాం అని చెప్పింది. మరి చేతులు లేవేంటి అని కోతి అడిగగానే, మాకు చేతులు అవసరం లేదు, మా ముక్కే మాకు చేతులు, మా ముక్కే నాకు నోరు ముక్కు అన్నీ అవే, మాకు ఇంత అవసరం లేదు కదా చేతులు, అందుకే చేతులు అవసరం లేవని దేవుడు మాకు రెక్కలు ఇచ్చాడులే అని కొంగ చెప్పింది. ఓహో, అవునా, అలాగా, సరే అంది కోతి. సరే మిత్రమా, నేను వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నా ప్రశ్నలకు సమాధానాలు అడుగుతాను అని కొంగతో కూడా చెప్పింది. అలాగే జాగ్రత్తగా వెళ్ళు, ఏదైనా విషపూరితమైనవి ఉంటాయి, జాగ్రత్త అని కొంగ చెప్పింది. విషపూరితమైనవి అంటే పాము, దాని దగ్గరికే వెళ్తాను. అసలు మాకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, నీకు చేతులు లేవు, అసలు పాముకు అసలు ఏమీ లేవు, దాని దగ్గరికి వెళ్ళి అడుగుతానని చెప్పేసి పాము దగ్గరికి వెళ్ళింది. పాము దగ్గరికి వెళ్ళి, పాము, నీకు నోరొక్కటే ఉంది, కాళ్ళేయి చేతులేయి అని అడిగింది. అప్పుడు పాము, నా ఒళ్ళే నాకు కాళ్ళు చేతులు, నా ఒంటితోటే నేను పాక్కుంటూ వెళ్తాను, నాకు నోరుంది కదా దాంతోటి తింటాను, ఇక చేతులు అవసరం లేదు అని పాము చెప్పింది. అప్పుడు అవునా, అయితే నీకు కాళ్ళు అవసరం చేతులు అవసరం లేదా అని అనుకుంది కోతి. అవును, నాకు వాటి అవసరం లేదు, నాకు నా నోరుంటే చాలు, నేను చాలా సంతోషంగానే ఉన్నాను, మిమ్మల్ని చూసి అసూయపడను, నాకు లేవు అని బాధపడను అని పాము చెప్పింది. ఆ మాటలు వినగానే కోతికి ఆశ్చర్యంగా అనిపించింది. గమనించారా మీరు, మనకు లేవు అని దిగులు పడదు, వాళ్ళకు ఉన్నాయని అసూయపడదు. ఎవరైనా కానీ అలాగే ఉండాలి, పక్కన వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నాయని అసూయపడకూడదు, మనకు లేవు అని బాధపడకూడదు. అలా ఉన్నప్పుడే కదా మనం సంతోషంగా ఉండగలం అని అనుకుంది కోతి. అలాగా తనకు ఎదురుపడ్డ జంతువులన్నింటినీ కలుసుకొని తన ప్రశ్నలు అడిగి వాటి ప్రత్యేకతలు తెలుసుకొని సంతోషంగా ఉంది కోతి. ఓ, ఇంకా బోల్డ్ అని ప్రశ్నలు ఉన్నాయి, ఈసారి కథలో నేను వేరే వేరే వాళ్ళని అడిగి నా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటాను అని కోతి చెప్పింది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నేను మరికొన్ని జంతువుల్ని ప్రశ్నలు అడుగుతాను, అవి వాటి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో అవే చెబుతాయి. మరి మీరు వింటారా? వినాలంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఓకేనా? థ్యాంక్ యూ మీరు ఈ కథలు చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.